కుమారు గ్రామానికి చెందినటువంటి జుజ్జువరపు బుజ్జి, జుజ్జువరపు చిన్ని, వారి శ్రీమతి ఆరోగ్యం, అలాగే వారి అమ్మాయి సుప్రియ, వారి అబ్బాయి తేజ, వీరి నలుగురి యొక్క విషయాల్లో జుజ్జువరపు సుప్రియ అనే యొక్క చదువుకునేటువంటి ఆడపిల్లని ఒక ఫాల్స్ కేసు 307 పాత సెక్షన్ అంటే హత్యాయత్నం కేసులో రిమాండ్లో ఉంచితే జైలుకి వెళ్ళి పామరు మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు, నేను, అలాగే ఆ జుజ్జువరపు సుప్రియ గారు అయినటువంటి వారి తండ్రి జుజ్జువరపు చిన్ని ముగ్గురం కలిసి జైల్లో పరామర్శించి ఆ అమ్మాయిని ఏం జరిగిందని విచారణ చేసుకున్నాం. ఏం జరిగిందని విచారణ చేసుకుంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందో, లేదా బయట తల్లిదండ్రులు ఆ రోజు తల్లిదండ్రులు కానీ ఆ తేజ కానీ ఆ సంఘటనలో ఉన్నటువంటి వారిని విచారించి మొత్తం అందరూ చెప్పిన దాని మీద దాంట్లో వాస్తవాలు ఏం కనపడి నేను మీడియాతో మాట్లాడాను. మీడియాతో మాట్లాడితే సాయంత్రం 4 గంటలకి నేను పామరు సిఐ సుభాకర్ గారు, పామరు ఎస్ఐ భాస్కర్ గారు ఎలా బిహేవ్ చేశారు, తర్వాత కోటేశ్వరమ్మ గారు అనేటువంటి ఒక హోంగార్డ్ గారిని సిఐ గారు ఆ అమ్మాయిని పట్టుకోమని చెప్తే, సుప్రియాని పట్టుకుని ఈడ్చుకురమ్మని చెప్తే ఆ అమ్మాయి హోంగార్డ్ గారు ఎలా ఆ అమ్మాయిని పట్టుకున్నారు అని చెప్పాను. చెప్పి ఎస్పీ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను, అయ్యా మీ నాయకత్వంలో మీరు సెలవులో ఉన్నట్టున్నారు, మీరు సెలవులో లేకుండా మీరు ఉద్యోగంలో ఉండుంటే కనుక ఇది జరిగేది కాదేమో, ఎందుకంటే మీరు యువకుడైన ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి మీరు సెలవులో ఉండగా జరిగినట్టుంది, కాబట్టి మీ కింద ఇటువంటి సిఐఎస్ఐలు ఉంటే చెడ్డ పేరు వస్తుందండి పోలీస్ వ్యవస్థకి అని చెప్పి ఎస్పీ గారిని నేను కోరాను. ఎస్పీ గారు మరి ఏం చర్యలు తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ తెల్లవారుజామున 3 గంటలకు మాత్రం మీడియా మిత్రులందరికీ ఇది ఒకటి పంపించారు. ఎస్పీ గారు కాదు, బహుశా ఇది పూర్వం సినిమాల్లో వచ్చేది, మనకి ఆకాశం మెరిసి ఒక మెరుపు వచ్చి పెళపెళామని మోత వచ్చి మాటలు వచ్చాయి. అలా ఇక్కడ ఎవరి సంతకం లేదు, ఎవరి పేరు లేదు. కృష్ణా జిల్లా పోలీస్ జిల్లా కార్యాలయం పేరు మీద ఇది అందరికీ పంపించారు. నేను తప్పు అని కూడా అంటలా, అది నేరం అని అంటలేదు, ఇదేదో చేయకూడని వేరే చర్య చట్ట వ్యతిరేకం అని కూడా నేను అంటలా. అది చెప్తున్నా, ఎవరో ఒకళ్ళు సంతకం పెడితే బాగుండేది కదా కార్యాలయంలో, ఎవరో ఒకళ్ళు, అంతమంది 100 మంది పోలీసులు ఉంటారు కదా, దాంట్లో ఎవరో ఒక్కరన్నా సంతకం పెడితే బాగుండేది కదా. అంటే నిజంగానే పోలీసు పంపించారా ఇదని తెలియటం కోసం, అంతే కదా. ఇది నేరం తప్పు అని కూడా నేను అంటలా, ఎందుకంటే తప్పులన్నీ మేమే చేస్తుంటాం కాబట్టి. కులాలను రెచ్చగొడతాం, సమాజంలో మతాలను రెచ్చగొడతాం, మా ఉద్యోగం కదా. ప్లానులు లేకుండా ఉంటే దిమ్మలు కట్టుకుంటూ ఉంటే దిమ్మలు కట్టుకునివ్వకుండా ఉంటాం, ఇట్లా రకరకాలు ఉంటాయి జెండా దిమ్మలు. వారు దాంట్లో ఏం చెప్పారంటే సిఐ గారు కానీ ఎస్ఐ కానీ ఆమెతో అనుచితంగా ప్రవర్తించలేదు వివరణ ఇచ్చారు. ఈ అశరీరవాణి గారు వివరణ ఇచ్చారు. అక్కడ వేరే కేసు నిమిత్తం వచ్చిన వారు సదరు మహిళ గొడవ చేయటం గమనించారు. ఇంకోటి ఏమన్నారంటే మచిలీపట్నం గవర్నమెంట్ ఆసుపత్రి వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించి ఆమెకు ఎలాంటి రక్త గాయాలు కానీ ఇతర గాయాలు కానీ ఆమె శరీరంపై లేవని రిపోర్ట్ ఇచ్చారు. అంటే పేరు నాని నువ్వు రక్తం కారుతుందన్నావు, ఆవిడకి లేవని ఇచ్చారు
రిపోర్ట్ ఇచ్చి ఉన్నారు. అలాగే 108 కూడా అన్నారు, 108 సిబ్బంది వచ్చి గాయాలు లేవు నీకు అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చారంట 108 సిబ్బంది. చూడండి ఒకసారి గమనించండి. 108 సిబ్బంది ఏదైతే పోలీస్ స్టేషన్కి వచ్చారో వాళ్ళు ఈ అమ్మాయికి గాయాలు లేవు కాబట్టి మేము ఎక్కించుకెళ్ళలేదు అని స్టేట్మెంట్ రాతపూర్వకంగా రాసిచ్చారంట. మీరు అమ్మాయి దళితులు అంటున్నారు, మా హోంగార్డు కూడా ఎస్టీనే. అంటే పాత వెనక సినిమాల్లో బాణం వేస్తే, యుద్ధంలో బాణం వేస్తే వెంటనే నిప్పు బాణం వేస్తే నీళ్ళ బాణం వచ్చేసి మొత్తం నిప్పుని ఆరిపేస్తే ఆ మోడల్ అనమాట. నువ్వు మీ అమ్మాయి ఎస్సీ అన్నావు, మా అమ్మాయి ఎస్టీ అని ఈ అసిరవాణి చెప్పింది పేరు లేనటువంటి ఉత్తరంలో. మంచి సంతోషం. సదరు నిందితురాలి సోదరుడైన తేజ దొంగతనం చేసినట్టు ప్రాథమిక రుజువులు ఉండటం వలన, సీసీ ఫుటేజీ లభ్యం అవడం వలన అతన్ని పిలిపించడం జరిగింది. అటువంటి వ్యక్తిని మీరు ఎలా పిలిపించారు? అతనిని వెంటనే పంపించకపోతే ఈవ్ టీజింగ్ కేసు మరియు రేప్ కేసు పెడతానని సిఐ మరియు ఎస్ఐ బెదిరిస్తూ ఆమెకున్న చదువు మరియు చట్టం మీద కొద్దిపాటి పరిజ్ఞానాన్ని తప్పుడు నిందలు పోలీసు మీద వేయడానికి ఉపయోగించి బెదిరించే ధోరణిలో మాట్లాడటం తప్పు కానట్లు, ఆ విధంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తూ పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేయడం పెద్ద విషయం కానట్టు, ఒక నిందితురాలు అంతా నిజమే చెప్పినట్లు మీడియా ముఖంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాము. ఇంకా చాలా చాలా చెప్పారు. మా పోలీసులు చాలా మంచివాళ్ళు, నీతిమంతులు. అంటే నేను చెప్పిన పేర్లోళ్ళు. నేను కూడా పోలీసులు మొత్తం చెడ్డోళ్ళని నేను ఇక్కడ నా జీవితంలో ఎప్పుడు చెప్పను. పోలీసు కాకి బట్టలు వేసుకున్న అందరూ చెడ్డోళ్ళు కాదు, కొద్దిమంది మాత్రమే దుర్మార్గాలు చేస్తుంటారు. ఆ చేసేవాళ్ళని పేర్లు చెప్తుంటాం. ఇప్పుడు రాష్ట్రంలో లక్షల మంది పోలీసులు ఉంటారు, అందరూ దొంగలైతే చట్టం ఎట్లా బతుకుంటుంది? అంటే మనుషులు ఎలా జీవిస్తారు ప్రశాంతంగా? రౌడీలు రాజ్యం వెళ్తారు కదా, దుర్మార్గులు రాజ్యాలు వెళ్తారు, కీచుకులు రోడ్డు మీద పడతారు కదా. మేము పోలీసులందరిని అంటలా, పోలీసుల్లో మనుషుల్లో ఎట్లా అయితే చెడిపోయిన వాళ్ళు ఉంటారో, రాజకీయ నాయకులు అయితే ఎట్లా అయితే కొంతమంది అవినీతి పరులు ఉంటారో, రాజకీయ నాయకుల్లో కొంతమంది ఇసుక తినేస్తుంటారో, నదులో ఇసుక తినేస్తుంటారో అన్నానికి బదులు, రాజకీయ నాయకులు కొంతమంది ఎట్లా అయితే పోలీసులతో చేరి ప్యాకెట్లు పెట్టిస్తుంటారో, రాజకీయ నాయకులు కొంతమంది నిధులు శాంక్షన్ చేయించి పనులకి కాంట్రాక్టర్ల దగ్గర బల్ల కింద చేయి పెట్టి డబ్బులు తీసుకుంటుంటారో, ఎట్లా రాజకీయ నాయకుల్లో చెడిపోయిన వాళ్ళు ఉంటారో, అలాగే వ్యవస్థలో సమాజంలో చెడిపోయిన మనుషులు ఉన్నట్టే పోలీస్ వ్యవస్థలో కూడా కొద్దిమంది ఉన్నారనే చెప్పాను. నేను పోలీసు వాళ్ళు చెడ్డోళ్ళు అని ఎక్కడ చెప్పాల. అందరూ పోలీసులు చెడ్డోళ్ళు కాదు, కొద్దిమంది పరిస్థితులు, ప్రాబల్యం, వారికి వచ్చినటువంటి పరిస్థితులు. ఇవాళ రేపు ఏమైందంటే రాజకీయ నాయకులు లెటర్ ఇస్తే కానీ పోస్టింగ్లు రావు కాబట్టి ఆ లెటర్కి ఎంత ఖర్చు అవుద్దో ఇవన్నీ రకరకాలు ఉంటాయి. మరి అవన్నీ వసూలు చేసుకోకపోతే నెల నెల జీతంలోంచి ఎట్ట కడతాడు? ఇట్లాంటి ఆ ఉద్దేశంతో, ఆ ఉద్దేశాలను మనసులో పెట్టుకుని మాట్లాడాను. నేను ఎక్కడ పైకి మాట్లాడాల. సరే మాట్లాడితే ఇవన్నీ చెప్పారు కదా. నా ప్రధానమైన తప్పు ఏంటంటే వారు మాట్లాడింది ఈ అశరీరవాణి, పోలీస్ అశరీరవాణి చెప్పింది ఏంటంటే, పేరు నాని గారు, అరే పేరు నాని నువ్వు, అరే కాకపోతే ఏమయ్యా పేరు నాని, లేకపోతే ఏమండి పేరు నాని గారు, ఎందుకు మన ఊరికే ఎందుకు నాటకీయంగా మాట్లాడటం? వారు నన్ను గారనే సంబోధించారు పైన. నేను కూడా వారు అదే చెప్తాను. పేరు నాని గారు, మీరు చెప్పేవన్నీ కూడా అసత్యాలు. కేవలం ముద్దాయి స్థానంలో జైల్లో ఉన్న అమ్మాయి మాటలు నమ్మి మీరు ఆ అమ్మాయి చెప్పింది వాస్తవం అని చెప్పి మీరు సమాజానికి చెప్తున్నారు. ఇది తప్పు అని చెప్పారు. నేనేమంటున్నానంటే, నేను ఆ పోలీస్ స్టేషన్ లోపల గొడవ జరిగిందని చెప్పానంట, తప్పు అంట. పోలీస్ స్టేషన్ బయట జరిగిందన్నారు. రెండోది నేనేమంటున్నానంటే, ఈ కాగితం బయటికి రిలీజ్ చేసినటువంటి ఎవరైతే వారిని, ముందు పోలీస్ సంఘం ఏమనుకున్నా, పోలీస్ సంఘం కూడా కాదండి. నేను వారిని ఏమంటున్నానంటే, పోలీస్ స్టేషన్లో చిన్ని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఏ తారీఖు? మీరు మీ అమ్మాయి మీ అబ్బాయి 21 తారీఖు గుర్తుందిగా? నాకు తెలీదు,
వాళ్ళ సుప్రియ తల్లిదండ్రులు జుజ్జూరపు చిన్ని ఆరోగ్యం గారు ఇద్దరు చెప్పేది ఆదివారం శనివారం 21వ తారీఖు జరిగిందని చెప్తున్నారు. నేను అంటున్నాను పాత్రికేయ మిత్రులకు ఏదైతే మీరు ఈ కాగితం పంపించారో, ఎవరైతే ఈ కాగితం పంపించినటువంటి పోలీసు వారు పాత్రికేయ మిత్రులకి మొత్తం 21వ తారీఖు శనివారం మధ్యాహ్నం నుంచి 22వ తారీఖు మధ్యాహ్నం దాకా టోటల్గా పోలీస్ స్టేషన్లో ఎన్ని ఆ ఎన్వీఆర్లో డివిఆర్ ఎన్వీఆర్ ఆ మెషిన్ ఉంటుంది కదా రికార్డ్ చేసేది, ఆ మొత్తం ఫుటేజ్ మొత్తం మీడియాకి ఇచ్చేయండి. మాకొద్దు, మీడియాకి ఇచ్చేసేయండి. దాంట్లో కనుక సుప్రియ జుజ్జువరపు సుప్రియ దుర్మార్గంగా దౌర్జన్యంగా పోలీసు మీద దాడి చేసి ఉంటే, అలాగే మీరు చెప్పినట్టుగా షెడ్యూల్ ట్రైబ్కి చెందినటువంటి కోటేశ్వరమ్మ గారి మీద అత్యాయత్నం చేసిన దానికి కనుక ఎన్ని ఉంటే, నేను ఖచ్చితంగా భాస్కర్ రావు గారికి, అలాగే సుభాకర్ గారికి, కోటేశ్వరమ్మ గారికి, ఈ కాగితం పంపించినటువంటి ప్రతి పోలీసు వారికి కూడా, ఇది పోలీసు వారు పంపించారని నమ్ముతున్నా కాబట్టి క్షమాపణ చెప్తాను. నా మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తాను. సీసీ ఫుటేజ్ ఇచ్చేసేయండి. మొత్తం పోలీస్ స్టేషన్లో ఎన్ని కెమెరాలు ఉన్నాయో అన్ని కెమెరాల యొక్క ఫుటేజ్ మొత్తాన్ని, అన్ని రూముల్లో కూడా ఉండాలి కదా, రూముల్లో కానీ ఇక్కడ కానీ బయట దొడ్లో కానీ గేట్ బయట కానీ మొత్తం సీసీ ఫుటేజీల మొత్తాన్ని 21వ తారీఖు మధ్యాహ్నం 12 దగ్గర నుంచి 22వ తారీఖు మధ్యాహ్నం 12 దాకా మొత్తం అన్ని సీసీ ఫుటేజీలు మీరు ఇవ్వండి, మీడియాకి ఇవ్వండి. ఈ కాగితం ఎలా పంపించారో అలాగే వాట్సాప్లో పంపించండి. తెల్లారుజామున పంపిస్తారా, రాత్రి 12కి పంపిస్తారా, సాయంత్రం 5కి పంపిస్తారా, మీ ఇష్టం, పంపించండి. అందులో సుప్రియ నేరం ఉంటే నా మాటల్ని వెనక్కి తీసుకుని భాస్కర్, అలాగే సుభాకర్, అలాగే కోటేశ్వరమ్మ, వారు ముగ్గురు, సుభాకర్ గారిని, భాస్కర్ గారిని, కోటేశ్వరమ్మ గారిని నన్ను మన్నించమని, నేను తప్పు మాట్లాడానని, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పని, నేను దుర్మార్గంగా కులాలని మతాలని రెచ్చగొట్టానికి ప్రయత్నం చేశాను, నాది పొరపాటే అని నా మాటలు వెనక్కి తీసుకుంటాను. మీరు ఇవ్వలేదు, రేపు సాయంత్రం లోపు నేను 4ంటికి ప్రెస్ మీట్ పెడితే బయటకు వచ్చి జైల్లోంచి బయటకు వచ్చి తెల్లవారుజామున 3ంటికి ఇచ్చారు కదా. ఇవాళ ఏ వారం అండి? ఇవాళ ఆదివారం, శనివారం 12 అవుద్దా 11:30? శనివారం 11:30, ఆదివారం 11:30 లోపు మీరు ఇచ్చేయండి. రేపు 11:30 లోపు ఇచ్చేసేయండి. ఇస్తే నేను వెంటనే రేపే తప్పకుండా, నేను రేపు ఊళ్ళో అందుబాటులో ఉంటే రేపే, లేదంటే కనుక సోమవారం నాటికల్లా తప్పకుండా నేను వెనక్కి తీసుకుంటానని చెప్తూ, అలాగే వారు ఏమన్నారంటే మా సబ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర తేజ, ఎవరైతే జుజ్జువరపు చిన్ని ఆరోగ్యం కుమారుడైన సుప్రియ, ఎవరైతే ఇవాళ సబ్ జైల్లో జుజ్జువరపు సుప్రియ ఉందో, నర్సింగ్ విద్యార్థిని అమ్మాయి, అది కూడా నేరం అంటే వెనక్కి తీసుకుంటాను. ఆ అమ్మాయి నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని. ఆ అమ్మాయి తమ్ముడు తేజ దొంగతనం చేస్తున్నట్టుగా సీసీ ఫుటేజీలు ఉన్నాయని చెప్పారు. అవి కూడా బయట పెట్టమంటున్నాను నేను. ఆ దొంగతనం చేసేటువంటి సీసీ ఫుటేజ్ని కూడా బయట పెట్టండి. ఈ కాగితం పంపించినటువంటి వారిని కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఇంకోటి కూడా అడుగుతున్నాను నేను, తప్ప ఒప్ప నేను వెనక్కి తీసుకుంటాను. పామరు ప్రాంతంలో ఎవరిని, ఏ మనుషుల్ని కదిపినా, విలేకరులను కదిపినా, లేదా ఆటో డ్రైవర్లను కదిపినా, లేదా ఏ సామాన్యుడిని ఎక్కడైనా కదిపినా, బడ్డీ కొట్ల వాళ్ళని కదిపినా, ఎవరిని కదిపినా, కోసూరు ప్రాంతంలో, కాజ ప్రాంతంలో, మొవ్వ ప్రాంతంలో, పామర్ నుంచి బందర్ రోడ్లో, పామర్ నుంచి గుడివాడ రోడ్లో పేకాటలు తరచుగా జరుగుతున్నాయా, జరగట్లేదా అనేది మీరు ఒకసారి విచారణ చేయండి. ఎవరన్నా పేకాటలకి నిలయం అయిందా అవలేదా?
నేను చెప్పే ప్రాంతం ఎందుకు అంటున్నానంటే రోజు పెడితే అలరైపోద్ది కదా, జనం వెంటనే మీడియా వాళ్ళు కూడా రాసేస్తారు కదా, ఫోటోలు తీస్తారు, రాస్తారు. సెల్ ఫోన్లు పెట్టుకుని దీనికి ఒక 10 నుంచి 20 మంది సెల్ ఫోన్లు పెట్టుకున్నటువంటి కుర్రాళ్ళని జీతగాళ్ళు ఉంటారంట. పాత్రికేయ మిత్రులు చెప్తున్నారు ఇదంతా కూడా ప్రపంచానికి. ఆ సెల్ ఫోన్లు పెట్టుకుని దారెంపటి ఎవడొస్తున్నాడు ఏంటి అనేది ఎప్పటికప్పుడు సమాచారం, అటేపు ఎవడో ఆడెవడో వస్తున్నాడా, ఎవడొస్తున్నాడు ఏంటి, ఇవన్నీ జరుగుతూ నిరంతరం జరుగుతున్నాయని చెప్తున్నారు. కంట్రోల్ చేయాలి కదా. తేజ దొంగతనం చేశాడు, దొంగతనం చేస్తే ఖచ్చితంగా లోపలేసేయండి. దాంట్లో మేమేమి దొంగని భుజాన్ని వేసుకురాం పొరపాటును కూడా. మరి రికవరీ అయిందా, ఏం చేశారు, సీసీ ఫుటేజ్ ఉంటే ఎందుకని ఆగిపోయారు? ఇంకోటి కూడా అడుగుతున్నా, ఈ ఉత్తరం బయటకు ఇచ్చిన ఆయన్ని పోలీసు సంఘమా లేకపోతే ఎవరిచ్చారో ఆ కార్యాలయం నుంచి తెలియదు. వారిని నేను ఇంకోటి కూడా కోరుతున్నాను, ఇంకోటి కూడా విచారణ చేయండి. ఇప్పుడు 108 డ్రైవర్ దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు కదా స్టాఫ్ దగ్గర, మీరు అలాగే ఇంకోటి కూడా చేయండి. ఆశ్రమం దగ్గరలో ఈ మధ్య 16 మందిని పేకాట పట్టుకుంటే, కోడిపందెం పేకాట 2 జరుగుతుంటే పట్టుకుంటే 1,60,000 వసూలు చేశారని చెప్పని అల్లరగా ఉంది ఆశ్రమం ఏరియా అంతా కూడా. రామారావు బొమ్మ దగ్గర చుట్టూ అంతా జరిగిందా జరగలేదా? అలాగే పెదపారుపూడి మండలం దోసపాడు శివారులో ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ పాత్రలు తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ ఉందంట. మొన్న సంక్రాంతికి అక్కడ 3 రోజులు రంజుగా పేకాట జరిగిందని చెప్తున్నారు. రంజుగా పేకాట జరిగిందంట. అదే దాంట్లో పర్మనెంట్గా పేకాట పెట్టాకి ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు ఉన్నారు కదా, కింద వాళ్ళు లేదులేండి, పయ్యోళ్ళు అందులో పైన అసలు నెంబర్ 1 3 నక్షత్రాలు కాదు, 2గా 3 కాదు 2 కదా, 3 ఉంటాయా? చిన్నప్పుడు నీకులాగా మీ అమ్మ నన్ను చదివించినట్టు నన్ను కూడా చదువుకోమన్నప్పుడు సుఖం చదువుకుంటే బాగుండేది, చదువుకోక సరిగ్గా. సరే 3 నక్షత్రాలు అంటే మాజీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, 3 నక్షత్రాలు ఉన్నాయన. ఏలూరు నుంచి కొంతమంది నిర్వాహకులు వస్తే వారితో అంతా సెట్ చేసే బాధ్యత నాది, మరి నన్ను తిట్టద్దు, మిమ్మల్ని కూడా సెట్ చేస్తా అని చెప్పాను ఆయన, బయటికి రాకుండా. మూడు సుక్కలు ఆయన. కైలాని గాడితో మనకి దరిద్రం ఉంది, పెంట ఆడి పెడతాడు, ఎట్టా కొట్టా మీరు ఆ నోరు మూయించగలిగితే డన్, ఓపెన్ చేసేద్దాం అని చెప్పితే నా దగ్గరకి నాతో చదువుకున్నటువంటి, అంటే నువ్వు విన్నాడు చదవలేసరికి అంటే అది మరి అత్యవసర చదువే కదా, ఆ అత్యవసర చదువులోనే నాతో పాటు చదువుకున్నటువంటి ఏలూరుకు సంబంధించినటువంటి నా మిత్రుడు నా దగ్గరకు వచ్చి, కైలే అనిల్ నువ్వు చెబితే వింటాడంట, కాబట్టి అక్కడ మేము సరదాకి కాలక్షేపానికి మాత్రమే ఆ కప్పులు తయారు చేసే, గ్లాసులు తయారు చేసే దాంట్లో ఆడుకుని వెళ్తూ ఉంటాం, కొద్దిగా అతన్ని నువ్వు నోరు మూయిస్తే, లేకపోతే నువ్వు మా వాడు వస్తాడు, మా ఫ్రెండ్ వస్తాడని చెప్తే నేను వెళ్ళి మాట్లాడుకుంటాం అతనితో అని చెప్తే నేను ఆయనకి చెప్పాను, అరే ఇవన్నీ అనవసరం రా. ఆ కైలాలినోడు ఎట్టా అంటే పామరు చుట్టూ ఉన్నటువంటి అగ్రవర్ణ రాజకీయ నాయకుల కంటే కూడా దమ్ముగా రాజకీయం చేస్తాడు, డబ్బు విసురుతాడు, బల్ల కింద చేయి పట్టడు, రూపాయికి కక్కుర్తి పడ్డావు. అనవసరం రా బాబా దగ్గరికి, అనవసరం. నేను ఫోన్ చేయటినా కూడా నువ్వేమవుద్దంటే చివరికి నన్ను బ్రోకరం చేస్తున్నావు, నువ్వు నీతో పాటు నేను చదువుకున్న కర్మకి
నన్ను బోకరం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? వద్దులేరా బాబు, సావాసం చెడిపోద్ది నీకు నాకు కూడా, అది ఇనే రకం కాదు, పోండి అని చెప్పాను. కాదు ఏదో ఒకటి నువ్వు మాట్లాడాను, ఈ బోకర్ వ్యాపారం నేను చేయలేను, మీరన్నా మాట్లాడుకుంటే సరాసరి మాట్లాడుకోండి, అనిల్ మీద నా అభిప్రాయం నాకు ఇదే అని చెప్పాను. దీని మీద వాస్తవాలు చూసుకోండి, ఒకసారి చూసుకోండి ఏం జరుగుతుందో. నేనేమంటున్నానంటే, మంచి ఆఫీసర్ గారు ఎస్పీగా ఉన్నారు ఈ జిల్లాకి, మంచి కుర్రాడు, లేత కుర్రాడు, ఐపీఎస్ ఆఫీసరు, కొన్ని ఏమైనా కింద నుంచి ఎస్ఐ నుంచి పైకి వచ్చిన ఆయన కాదు, ఆయన కొన్ని డక్క మొక్కలు తిని వచ్చాయంటే లేత కుర్రాడు కదా. ఇట్లాంటి వాళ్ళు ఇలా తప్పులు చేసేస్తే ఎట్లాగా, ఒకరిని చూసి ఇంకోటి చెడిపోతూ ఉంటారు కదా అని చెప్పినదే సమాజంలో పౌరుడిగా నా బాధ, ఆవేదన. దాన్ని ఏదో నేను కులాల్లో మతాల్లో రెచ్చగొట్టేస్తాను, అవి నాకేం అవసరం? కులాల మతాలు రెచ్చగొట్టేస్తాను అవసరం నాకేంటి? మీరందరూ శుభ్రంగా ఉంటే నాకేం అవసరం రెచ్చగొట్టాల్సిన అవసరం? ఇక సాక్ష్యాల గురించి చెప్పారు. ఏమండే, ఈ కాగితం పంపించిన పెద్ద ఆయన్ని మామూలుగా ఎలికిళ్ళని పిలిచి, అరే పిల్లి తప్పు చేసిందా అంటే సాక్ష్యం చెబుతాయి ఆ పిల్లులు. ఎవడ నాలాంటి అన్నీ ఇడిచేసినోడు తప్పితే, సరే వేసుకుంటే వేసుకున్నారు, జైలుకి వెళ్దాం, ఏం చేద్దాంలే, జైలు చేసి వద్దాం. అంతకితం పాత రోజుల్లోనే చంద్రబాబు నాయుడు 5 రోజులు నన్ను వేయించాడు లోపల, సబ్ జైల్లో ఉండొచ్చా కదా, ఆల్రెడీ తినేసి వచ్చాం. 2014 2017 సంవత్సరంలోనే అయిపోయింది కదా ఆ అనుభవం. ఏముండదు, అంతకుమించి ఏముండదు. ఇప్పుడు లెవెల్ పెరిగి మాజీ మంత్రి అయిన కాబట్టి తీసుకెళ్ళి రాజమండ్రి అన్న కూర్చోబెడితే ఇంకా ఫెసిలిటీ బాగుంటుందిలే, పుస్తకాలు ఉంటాయి చదువుకుంటాకి, అన్నీ ఉంటాయి కదా. సరే కానీ మరి నాగా ఇడి చేసినోడు తప్పితే పోలీస్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవడండి బయటకు వచ్చేది? విలేకరులకే లేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా ఇవాళ. చిన్న గ్రామీణ ప్రాంతాల్లో విలేకరులకే పోలీసులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంటే, సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర అంటే సాక్ష్యాలు ఉండకేమవుతాయి? 108 ఇంతవరకు ఎవరికన్నా రాసిచ్చి వెళ్ళాడా నేను ఎక్కించుకోనని పాత్రికేయ మిత్రులను కూడా అడుగుతున్నా. మీ అనుభవంలో 108 వ్యానోడు ఎవడన్నా పేషెంట్ని ఎక్కించుకెళ్ళకపోతే నేను ఈ కారణంతో ఎక్కించుకెళ్ళట్లేదని ఎవరికన్నా రాసిచ్చాడా? ఇక్కడ రాసిచ్చారు. సుప్రియాని ఎందుకు ఎక్కించుకెళ్ళట్లేదు రాసిచ్చారు. చూడండి, మరి ఎక్కడా జరగవు, ఇక్కడ జరుగుతుంది. అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేంటని చెప్పడం కోసం, అది నేరం నేను అంటలా. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, పోలీసు తలుచుకుంటే స్టేట్మెంట్లకి సాక్ష్యాలకి కొదవా? నేను ఇప్పటికీ చెప్తున్నాను, మరొకసారి అర్థిస్తున్నాను ఈ రిలీజ్ చేసినటువంటి పెద్దల్ని. ఎవరు రిలీజ్ చేస్తే వారు సీసీ ఫుటేజ్ని బయట పెట్టండి. తప్పకుండా నేను ఆ సిఐ గారి పట్ల, ఎస్ఐ గారి పట్ల, కోటేశ్వరమ్మ గారి పట్ల ఏదైతే జుజ్జువరపు సుప్రియ హత్యాయత్నం చేసినట్టుగా, దౌర్జన్యం చేసినట్టుగా విలేకరులకు సీసీ ఫుటేజ్లు బయట పెట్టండి. తప్పకుండా నేను ఈ భేషజం లేకుండా తప్పకుండా నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను. నేను పొరపాటు మాట్లాడాను, ఆ అమ్మాయి మాటలు నేను నమ్మాను, తల్లిదండ్రుల మాటలు నేను నమ్మి నేను చెప్పాను. సీసీ ఫుటేజ్లు బయటకు వచ్చాక మరి ఇక చెప్పకపోతే నాకన్నా సిగ్గుమాలినోడు ఎవడుంటాడు? చెప్పాలి కదా. తప్పకుండా నేను దానికి సిద్ధంగా ఉన్నానని కూడా ప్రార్థిస్తున్నాను, ప్రార్థన పూర్వకంగా చెప్తున్నాను. ఇటు వస్తా.